నమస్కారం బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర. చంద్రబాబు వల్లే 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారన్న జగన్. చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో మేం పోటీ పడాలనుకోవడం లేదని ఎద్దేవా. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు. శవాన్ని చూస్తే అందరూ బాధపడతారని, జగన్ కు మాత్రం శవాన్ని చూస్తే నవ్వొస్తుందని ఎద్దేవా. వైఎస్ తనకు పాత మిత్రుడని, వైఎస్ చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డానని వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. అమరావతిలో పేదవారు ఉండకుండా చంద్రబాబు దుర్మార్గపు రాజకీయం చేస్తారని ఆగ్రహం. అమరావతిలో ధనికులే నివసించాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా. పశ్చిమంలో పోటీకి సిద్ధపడ్డ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. కుల మతాలకు అతీతంగా పూజలు చేసి ఆశీర్వచనాలు అందుకున్న సుజనా. కూటమి కార్యకర్తలతో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సుజనా చౌదరి. సాధ్యం కాని వాగ్దానాలను కూడా మేనిఫెస్టోలో పెట్టి చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో తాము పోటీ పడాలనుకోవటం లేదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్లే 31 మంది అవతాతల ప్రాణాలు కోల్పోయారని సీఎం ఆరోపణలు గుప్పించారు. జూన్ 4న మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమేనని సీఎం వెల్లడించారు. ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర తిరుపతి జిల్లాలో కొనసాగింది. నిన్న సాయంత్రం నాయుడుపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు దుర్మార్గం వల్లే ఇవాళ రాష్ట్రంలో 31 మంది అవ్వతాతల ప్రాణాలు పోయాయని అన్నారు. పెన్షన్లను మేం చెబితేనే చంద్రబాబు ఆపించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని, వారిది అహంకార ధోరణిలా, సిగ్గులేని తనమనాలా అని మండిపడ్డారు. చంద్రబాబును హంతకుడు అందామా, అంతకంటే దారుణమని అందామా అని సీఎం జగన్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని అన్నారు. జూన్ 4న వచ్చేది తమ ప్రభుత్వమేనని, తాము రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. ఈ ఎన్నికలు 2 వేర్వేరు భావజాలాల మధ్య జరుగుతున్న సంఘర్షణ అని అన్నారు. పేదల అనుకూల భావజాలం ఒకవైపు, పెత్తందారుల అనుకూల భావజాలం మరోవైపు అని అన్నారు. ప్రతి ఇంటికి ఒక మంచి చేయగలిగాం కాబట్టే పొత్తులు, కుట్రలు, ఎత్తులు, జిత్తులతో పని లేకుండా నేరుగా మీ ముందుకు వచ్చామన్నారు. ఆ ప్రతి యవ్వకు, ఆ ప్రతి తాతకు ఆత్మగౌరవాన్ని నిలుపుతూ ఇంటి వద్దకే వచ్చి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అవ్వ తాతలకు తోడుగా ఉంటూ ముఖంలో చిరునవ్వు చూసేందుకు వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ పెన్షన్ సొమ్మును గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం 1000 రూపాయలు ఇస్తా ఉన్న పెన్షన్ను మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని 3000 రూపాయలకు పెంచుకుంటూ పోయి ఆ ప్రతి ఇంటికి వచ్చి ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ ఆ పేదలకు నేరుగా చేతికే అందిస్తా ఉన్న పేదల అనుకూల భావజాలమైన మన ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. శవాన్ని చూస్తే అందరూ బాధపడతారు, జగన్ కు మాత్రం శవాన్ని చూస్తే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. వైఎస్ తనకు పాత మిత్రుడని, వైఎస్ చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డానని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాల్పురంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్మోహన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం బాగా అలవాటని వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా గమనించండి, శవాన్ని చూడగానే నవ్వుతాడు. ఎవరైనా శవాన్ని చూస్తే నవ్వుతారా? శవాన్ని చూస్తే ఎవరైనా బాధపడతామని చంద్రబాబు వివరించారు. వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి నా పాత మిత్రుడు. ఆయన చనిపోతే ఎంతో బాధపడ్డాను. అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. చూడటానికి నేను కూడా వెళ్ళాను. వైఎస్ను అలా చూసి ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో జగన్ మాత్రం ఎంతో బిజీగా కనిపించాడు. ముఖ్యమంత్రి అయిపోవడానికి సంతకాలు ఉద్యమం చేపట్టాడు. ఆయన ప్రయత్నం ఫలించలేదు. నీకు అర్హత లేదు, నీలాంటి వాడికి సీఎం పదవి ఇస్తే రాష్ట్రం ఏమవుతుందో అంటూ ఆ రోజు సోనియా గాంధీ తిరస్కరించారని చంద్రబాబు వివరించారు. నాడు బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్రాన్ని సొంత మీడియాలో వేసుకున్నారు. చెల్లిని మోసం చేశాడు. ఇప్పుడు ఆ చెల్లెలపైనే కేసులు పెట్టారు. హత్య చేసిన వాడిని పక్కన పెట్టుకుని ఇది కలియుగమని మాట్లాడుతున్నాడు. అవినాష్ రెడ్డి చంపాడా లేదా సిబిఐ కేసు పెట్టిందా లేదా సిబిఐ కేసు పెట్టాక ఈయన కాపాడా లేదా? ఏంటి అంత ప్రేమ నీకెందుకు? హత్య చేసిన వ్యక్తిని కాపాడటం నేరమా కాదా? ఫ్యాన్ ఎలాగూ తిరగడం లేదు కాబట్టి ఎన్నికల సంఘం కూడా జగన్ పార్టీకి గొడ్డలి గుర్తును ఖాయం చేస్తే శని వదిలిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేసు పెట్టిన తర్వాత ఈయన కాపాడడం లేదని అడుగుతున్నా.
ఏంటి అంత ప్రేమ నీకెందుకు? హత్యలు చేసిన వ్యక్తిని కాపాడడం నేరం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా వచ్చి నేను అదే చెప్పా, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ సింబలు ఫ్యాన్ అట్ అయిపోయింది, అది తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు గొడ్డలి చేస్తాడు, రేపటి నుంచి గొడ్డలు పట్టుకొని వస్తాడు. గొడ్డలి పోటు లేకపోతే గొడ్డలి వేటు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆ గొడ్డలే ఆయన సింబల్ చేస్తే సరిపోతుంది, శని వదిలిపోతాడు. అవునా కాదా? మీకు గుర్తు రావాలి, గొడ్డలి వేటేసేవాడు మీకు కావాలనా? బాబాయిని చంపేవాళ్ళు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చూశాను ఎంత ఆనందంగా ఉన్నారంటే 32 మంది పెన్షన్లు చనిపోయారంట, చంపేశాడు. అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం లేదు. నీది ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రివి. వాలంటీర్ల విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, వాలంటీర్లు అనే వాళ్ళు ఉండాలి. ప్రజలకు సేవ చేయండి. మీకు ఇచ్చేది ప్రభుత్వ ధనం, పేదవాళ్ళ ట్యాక్స్ ద్వారా ఇచ్చే డబ్బులు నెలకు మీకు 5,000 ఇస్తున్నారు, సంవత్సరానికి 60,000 ఇస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే నేనేమన్నాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తే ఒప్పుకోనని చాలా స్పష్టంగా చెప్పాను లేదా? వదిలిపెడతారా మీరు? ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కూడా డ్యూటీకి వారగా పెట్టారు, తప్పేముంది దాంట్లో? ఇంకొక పక్క 1,30,000 మంది ఉన్నారు. 1,30,000 మంది ఎవరు? పంచాయతీ లెవెల్లో సచివాలయం. అదే నేను ముఖ్యమంత్రి అయితే 1 నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేనే మీ అందరికీ పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాడిని. అది నా సమర్థత. నీ దగ్గర డబ్బులు లేవు. 28 నువ్వు ఆర్డర్ ఇచ్చావా లేదా? 3వ తారీఖు ఇస్తానని 28 ఆర్డర్ ఇచ్చాడు. అంటే చంపేయడానికి ముందుగానే పథకం వేశాడు. మళ్ళా శవ రాజకీయాలకు తెరదీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 32 మంది చనిపోయారన్నావు, అవి ప్రభుత్వ హత్యలవన్నీ నువ్వే చంపావు. పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి, లోపల వేయండి. వేయాలా లేదా? నేను ఈ యొక్క వృద్ధులకి వీళ్ళందరికీ నేను ఒకే మాట చెప్పా, 200 రూపాయలు పింఛన్ 2,000 రూపాయలు చేసింది నేను. అవునా కాదా? అవునా కాదా? ఆ రోజు కూడా ఒక మాట చెప్పా, మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా, మీ పిల్లలు చూసుకోకపోయినా నేను 2,000 రూపాయలు ఇచ్చి మీ పిల్లలు చూసుకునే విధంగా చేస్తానని చెప్పి చేసిన వ్యక్తిని నేను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల 450 రూపాయలతో అన్నా క్యాంటీన్ పోయి భోంచేసి 3 పూట్ల కడుపు నిండా ఒక 500 రూపాయలు మందులు కూడా కొనుక్కొని మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవాడిని. మిగిలిన 1000 రూపాయలు ఉంటే మనవాళ్ళు ఉంటే ఒక చాక్లెట్ కొనిస్తే ఆప్యాయంగా అవ్వా లేకుంటే నాన్నమ్మ లేకుంటే తాతయ్య ఆయన గారాభంగా చూసుకునేవారు. అవునా కాదా అని అడుగుతున్నా. అవి తెచ్చింది ఎవరు? ఎవరిచ్చారా హక్కు? నువ్వేం చేశావు? అలాంటి ముసలి వాళ్ళని చంపేసి శవరాజకీయాలు చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఇది శవరాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయొద్దు. రాష్ట్రాన్ని వల్లకాడు చేయొద్దు, శ్మశానం చేయొద్దు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా చెప్తున్నా, మీ డిఎన్ఏలో వైసీపీ డిఎన్ఏలో శవ రాజకీయాలు ఉన్నాయి. తెలుగుదేశం డిఎన్ఏలో సేవా రాజకీయాలు ఉన్నాయి. సేవా రాజకీయాలకు వ్యత్యాసం తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నీకు మనుషులు చంపేసి తద్వారా సానుభూతి పొందాలని వేరే వాళ్ళ పైన నేరం. ఒక సామెత సినిమాల్లో చూసాం, వీళ్లే చంపేస్తారు, వీళ్లే డెడ్ బాడీకి దండేస్తారు, వీళ్లే వేరే వాళ్ళ పైన ఆరోపణలు చేస్తారు.
రే ఏమి నాటకాలయ్యా, పాత నాగభూషణం ఉండేవాడు, పాత విలన్ సినిమాల్లో, తెలుగు సినిమాలో. నాగభూషణానికంటే మించిపోతున్నారు మీరు. నీ ఆటలు సాగనీయం. ఆంధ్రప్రదేశ్లో నీ ఆటలు సాగవు. నన్ను ఆరోపించే మునుపు ఏదైనా కేసులు పెడితే ఈ 32 మంది చనిపోయారంటే ముద్దాయి నెంబర్ 1 ముఖ్యమంత్రి, తర్వాత అధికారులు. అవునా కాదా? ఎందుకు ఈరోజు చూశారు? నిన్న నేను తిట్టాను, ఒక మాట చెప్పాను, మీరు ఇవ్వకపోతే మా పెన్షనర్స్ అందరికీ, పింఛన్దారులకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను వస్తానే ఈ నెల నుంచే 4,000 రూపాయలు ఇస్తానన్నా. ప్యాంట్లు తడిసిపోయినాయి వీళ్ళకు. ఆ దెబ్బకు ప్యాంట్లు తడిసిపోయి నిన్న మధ్యాహ్నం డబ్బులు రిలీజ్ చేశారు. ఈరోజు 86% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ బుద్ధి జ్ఞానం మొదటి తారీఖు ఉంటే మా పింఛన్దారులకి ప్రాబ్లం వచ్చేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతిలో పేదవారు ఉండకుండా చంద్రబాబు దుర్మార్గ రాజకీయం చేశారని, అమరావతిలో పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత సీఎం జగన్దేనని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరావతిలో ధనికులే నివసించాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 27వ డివిజన్ గులాబీ తోటలో గురువారం సాయంత్రం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ కొండైకుంట మల్లేశ్వరితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమయ్యి ప్రభుత్వం చేసిన మంచిని, పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు డివిజన్లోని పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించామని తెలిపారు. అమరావతిలో పేదలు ఉండటం ఇష్టం లేని చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమంగా కోర్టులో విజయం సాధించి అమరావతిలో ఇల్లు నిర్మించిస్తామని భరోసా ఇచ్చారు. అమరావతిలో ధనికులే నివసించాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని తెలిపారు. సెంట్రల్లో మైసూర్ బోండా దుర్మార్గాలు ప్రజలకు తెలుసునని తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బోండా ఉమా గతంలో పేదవారికి కనీసం ఒక్క ఇల్లైనా కేటాయించారని ప్రశ్నించారు. అమరావతిలో పేదల స్థలాలపై బోండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. పేదలను భయపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దారి పొడవునా మహిళలు హారతులిస్తూ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 27వ డివిజన్లో ప్రతి గడపకి వెళ్ళి పలకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ గారు మల్లేశ్వరి గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కలిసి రావడం జరుగుతుంది. ఈ డివిజన్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కంటే కూడా చాలా చక్కగా చేశారు. మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మనకి మంచి అభివృద్ధి జరిగిందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం కానివ్వండి, ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు అందడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్ సంబంధించి ఇళ్ల స్థలాలన్నీ కూడా అమరావతిలో ఇవ్వడం జరిగింది. వీళ్ళకి స్థలం లేఅవుట్ వేసాం, స్థలాలు చూపెట్టాం, శంకుస్థాపన చేసి హౌసెస్ నిర్మిస్తే టైంలో మన గజనీ ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు, వృద్ధుడు కూడా అతను ఏం చేశాడు, అక్కడ పేదవారికి ఉండడానికి అవకాశం లేదు అక్కడ అని చెప్పని వివిధ రకాల ఆరోపణలతో, తప్పుడు పత్రాలతో కోర్టుల ద్వారా స్టే తీసుకొచ్చాడు. కానీ అది వాస్తవంగా చెప్తున్నాం మీ అందరికీ, ప్రజానికానికి కానీ అందరికీ కూడా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే వాళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎటువంటి తప్పు చేయలేదు. తప్పకుండా రేపు కోర్టులో అంతిమంగా విజయం సాధిస్తాము, పేదవారికి విజయం సాధిస్తాము. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్లో ఉన్న మల్లేశ్వరి గారి డివిజన్ స్థానిక కార్పొరేటర్ గారు ఆవిడ ఆధ్వర్యంలో
ఈరోజు మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, డివిజన్ పెద్దలు అందరం కలిసి ఈరోజు ప్రతి గడపకి వెళ్ళటం జరుగుతుంది. ఏదైతే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నది కొనసాగడం జరిగింది. వ్యక్తులన్నీ కలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆపడం జరిగింది. కానీ ఇవ్వరు అన్న మాట అవాస్తవం. ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా ఇందాక వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా మనం కోర్టులో గెలుస్తాము. ఎందుకంటే అక్కడ పేద ప్రజలు ఉండడానికి కూడా యాజ్ ఫర్ నామ్స్ ప్రకారం అక్కడ ఒక అవకాశం అన్నది ఉంది. నా పేద ప్రజలకు కూడా ఇవ్వటానికి అవకాశం ఉంది. ఆ అవకాశాలను బట్టే అక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో ఎలాంటి అవాస్తవం లేదు. రాబోయే రోజుల్లోన జగనన్న వస్తారు. జగనన్న గవర్నమెంట్లో మళ్ళీ కోర్టులోన అది మనం గెలుచుకుంటాము. అది బంగారం లాంటి విలువైన భూమి. ప్రజలు ఎవరు డివేట్ అవ్వద్దు. ఇలాంటి పనికిమాల మాటలు చెప్పటానికి తప్పితే వీళ్ళు దేనికి పనికిరారు. ఈరోజు మేయర్ గారు అలాగే మన ఎమ్మెల్యే శ్రీనాన్నతో పాటు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితోటి కలిపి 27వ డివిజన్లో ప్రతి గడప గడపకి మేము వస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే కరోనా టైంలో 5 ఏళ్లలో 2 ఏళ్ళు పోయిన 3 ఏళ్లలో జగనన్న అభివృద్ధి చాలా చేశారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. ప్రతి ఇంటికి మేము వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత ఆనందంగా మాకు చెప్తున్నారు. మళ్ళీ జగనన్నే వస్తారు, అలాగే జగనన్న కావాలి, శ్రీనన్న రావాలని ప్రతి ఒక్కళ్ళు మాకు చెప్తున్నారు. ఎందుకంటే జగనన్న పరిపాలన అలా ఉంది. ఇప్పుడు మరి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వస్తున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు మీరు అడగాలమ్మా, కరోనా టైంలో మీరు ఏం చేశారు? అప్పుడు ఏమైపోయారు? అప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు వచ్చి ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. ఇల్లు సంక్రాంతి పోయిన సంవత్సరం సంక్రాంతికే ఇల్లు ఇచ్చేసేవాళ్ళు జగనన్న. అంత ప్రేమ ఉన్నవాడు కోర్టుకి ఎందుకు వేస్తున్నాడు? ఏ ప్రజలకే ఇవ్వచ్చు, పేద ప్రజలకే ఇల్లు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మనకి 1వ తారీఖు వస్తే వాలంటీర్స్ ద్వారా ప్రతికి గడప గడపకి తెల్లారుజామున వెళ్ళి ముసలోళ్ళు, ముతుకోళ్ళు, కాళ్ళు ఏంటి రాని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి వాలంటీర్స్ అమౌంట్ అనేది ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? దాన్ని తీసుకెళ్ళి ఇవ్వకూడదని చెప్పేసి జనసేనను చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన నిన్న సాయంత్రం కుల మతాలకు అతీతంగా ప్రార్థనలో పాల్గొని దైవ ఆశీర్వచనాలు పొంది బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తన గెలుపు కోసం కృషి చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి, విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. తొలుత విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని భవానీపురంలోని పవిత్ర రంజాన్ నెల ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరులతో ఇఫ్తార్లో పాల్గొని అల్లా ఆశీస్సులు పొంది కరుణామయుడు జీసస్ని ప్రార్థించి పార్టీ కార్యాలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ, ఈ రోజు నుంచి కమలం పువ్వు దైవ పూజలకి ఏ విధంగా పనికొస్తుందో అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలిచి ఇక్కడ స్థానిక ప్రజలందరికీ అన్ని విధాలా అనుకున్న విధంగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమి సహకారంతో ప్రచారాలు ప్రారంభిస్తానని అన్నారు. అలాగే విజయవాడ అంటే గుణదల మేరీమాత తిరునాళ్లు, విజయవాడ అంటే కొండపల్లి కిల్లా అల్లా ఆశీస్సులు, విజయవాడ అంటే దుర్గమ్మ తల్లి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. అలాంటి చరిత్ర కలిగిన విజయవాడలో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటం తనకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని, అటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే నా లక్ష్యంగా పనిచేస్తానని సుజనా చౌదరి అన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, మాజీ మంత్రి తనయుడు ఎంకే బేగ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఇంకా బీజేపీ పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట పాల్గొన్నారు.
విఘ్నేశ్వర ఆలయం కూడా వెళ్ళి ఏ విఘ్నాలు లేకుండా మంచి చేయడానికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల్లో దిగపోతా ఉన్నాం కాబట్టి నేను కేశినేని చిన్ని గారు ఇద్దరం కూడా దర్శనం చేసుకొని భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని కోరుకున్నాం. ఆ విధంగా రేపటి నుంచి ఈరోజు ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని రేపటి నుంచి నియోజకవర్గం మొత్తం తిరగటానికి ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ విషయం అంతకు మించి ఈరోజు మాట్లాడటానికి అంతకంటే ఏం లేదు. మంచి చేయటానికి ఎప్పుడూ కూడా అమ్మవారి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతాను. నా తరపున అన్ని విధాల అల్లా ఆశీస్సులు ఉంటాయని చెప్పి నా తరపున అల్లా ఆశీస్సులతో నేను అన్ని పనులు దిగ్విజయంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఏ సమస్యలన్నిటికీ కూడా సమాధానాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క పౌరుడికి కూడా గొప్పగా అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా నేను పనిచేయగలనని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులతో నేను చేయగలనని చెప్పి మీ అందరి ముందు కూడా చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ దర్గాలో నేను పాల్గొన్న విధంగా బాబా గారి ఆశీస్సులు నాకు ఇప్పించడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజే నాది మొదటి రోజు ప్రచారానికి, ఈ ఎన్నికల ప్రచారానికి ఈరోజు మొదలుపెట్టాం కాబట్టి బాబా గారి ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి ఇక్కడ నాయకులందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా నా ధన్యవాదములు. పార్టీ అనే సంబంధం లేకుండా ఏ పార్టీ నుంచి వచ్చినా అంతా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆయనకు ఉన్న అనుభవాలు, ఈ రాష్ట్రం ఏ రకంగా గతంలో అభివృద్ధి జరిగిందో చంద్రబాబు గారితో ఉండి ఆయన పూర్తి సహసహకారాలు ఆ రోజు అందించారు. కొంతమంది బీజేపీ ఉంటే ముస్లింస్ దూరం అవుతారు, క్రైస్తవులు దూరం అవుతారని ప్రచారం చేస్తున్నారు. 90% మైనార్టీ ముస్లిం మైనార్టీని తీసుకొచ్చి వాళ్ళు వెనక నుంచే బాధ్యత మేము అందరూ తీసుకుంటాం. అట్లాగే క్రిస్టియన్స్ కూడా మేము తీసుకొస్తాం. దానికి కారణాలు ఏంటంటే వారు ఉంటే ఈ నియోజకవర్గ రూపురేఖలు మారుతాయి. ఉదాహరణకి ప్రభుత్వ కాలేజ్ లేదు, ఇక్కడ సార్కి చెప్పా అని, అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రి లేదు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు వెంట చెక్ పోస్టులతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రలోభాలకు తావు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎన్టీఆర్ ఖమ్మం జిల్లాల అంతర్రాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రలోభాలకు తావు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలు నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. స్టాటిక్ సర్వే లైన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ ఖమ్మం జిల్లాల ఉన్నతాధికారులు, నోడల్ అధికారులు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇదే సహకారాన్ని కొనసాగించాలని సూచించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ మాట్లాడుతూ గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధికారుల నుంచి సమాచార మార్పిడి, డ్రై డే, ఎన్ఫోర్స్మెంట్ వంటి అంశాల్లో లభించిన సహకారాన్ని ఈసారి తాము అందిస్తామని తెలిపారు. 2 జిల్లాల అధికారుల మధ్య మరింత సమన్వయం పెంపొందించడం కోసం ఈ సమావేశం మంచి వేదిక అన్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపి కాంతి రాణా టాటా మాట్లాడుతూ డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఖమ్మం జిల్లా అధికారుల సహకారంతో సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. పోలీస్, సేఫ్, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ, బ్యాంకింగ్ విభాగాల మధ్య సమన్వయానికి ప్రత్యేక సమాచార మార్పిడి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అవసరం మేరకు అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం సిపి సునీల్ దత్ మాట్లాడుతూ 2 జిల్లాల అధికారుల మధ్య పటిష్ట సమన్వయం ఉంటుందని, ప్రధాన రహదారులతో పాటు డొంక రోడ్లపై నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో 2 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. అనేది పెట్టుకోవడం జరిగింది. అసలు యాక్చువల్గా అయితే ఈరోజు ఖమ్మంకి సంబంధించినటువంటి సర్టెన్ ర్యాండమైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా డిఓ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి కోఆర్డినేషన్ మీటింగ్కి వచ్చినందుకు వారికి మరియు సిపి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాం.
సో ఈ ఎంటైర్ మీటింగ్ అనేది ఇప్పటికే ఏసీపీ లెవెల్ అండ్ ఆర్ఓ లెవెల్ కోఆర్డినేషన్ ఉన్నప్పటికీ కూడా, డిఓ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఒక డీటెయిల్ డిస్కషన్ చేసుకుంటే బాగుంటుందని కొంచెం చెప్పేసి. సో ఈసీఐ కూడా యాక్సెసిబుల్ ఎలక్షన్స్తో పాటుగా ఎథికల్ ఓటింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి దాంట్లో క్యాష్ కానీ, లేకపోతే లిక్కర్ కానీ, లేకపోతే ఫ్రీబీస్ కానీ, ప్రీషియస్ మెటల్స్ కానీ ఈ ఇంటర్ స్టేట్లో ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు కూడా ఒక విధంగా కొంచెం ఐడీకి కొంత ఏరియా ప్రోన్ అనేటువంటి ఉంది. దానిపైన ఎలా డిస్కస్ చేసుకున్నాము. మంచి కోఆర్డినేషన్ అనేది, షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చేసుకోవాలనేటువంటిది కూడా ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా లాస్ట్ నవంబర్లో ఎంత కోఆర్డినేషన్ అయితే ద్వారా జరిగిందో ఈ ఎలక్షన్స్లో కూడా అంతే విధమైనటువంటి కోఆర్డినేషన్ అనేటువంటిది డిఈఓస్ అండ్ సిపిస్ మధ్య అనేటువంటి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ మీటింగ్ ద్వారా ఆశిద్దాం. ఖమ్మం జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్స్, కమిషనర్స్ వాళ్ళ సిబ్బందితో ఈరోజు ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెక్ పోస్ట్ కానివ్వండి, సీజర్స్ కానివ్వండి, లేకపోతే క్రాస్ బార్డర్ మూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుని, కోఆపరేట్ చేసుకుని, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అండ్ పాస్ ఆన్ చేసుకునే విధంగా మాట్లాడుకోవడం, చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ పోలింగ్ రోజున, లేకపోతే పోలింగ్ ఒక 48 days ముందు కూడా ఈ మూమెంట్ ఆఫ్ క్రాస్ బార్డర్ మూమెంట్ ఆఫ్ ఓటర్స్ లేకుండా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డ్రై డే ఏ రకంగా చేసుకోవాలి, బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ ఓటేయకుండా, సో ఈ మన లాడ్జెస్ కానీ, చౌల్ట్రీస్ కానీ, లేకపోతే గెస్ట్ హౌస్ ఇలాంటివి చెక్ చేసుకోవడం, ఇలాంటివి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని మైలవరం ఎమ్మెల్యే, బీజేపీ, జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం విధి విధానాల వల్ల రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. మైలవరం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని వారు తెలిపారు. కొండపల్లి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం గురువారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్లు మాట్లాడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా కుటుంబ సభ్యుల్లా ముందుకు సాగి శక్తివంచన లేకుండా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జనసేన కూడా టీడీపీలా బలమైన శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు, తాడేపల్లిగూడెం సభలో ఆయన ప్రసంగం అందరి గుండెల్లోకి వెళ్లిపోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీ కార్యకర్తలకు ఎంత హక్కు ఉంటుందో జనసేన, బీజేపీ కార్యకర్తలకు కూడా అంతే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమరావతి రాజధానిగా ఉండాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా చంద్రబాబు, నరేంద్ర మోడీ నాయకత్వం అవసరమన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నియంతృత్వ విధానాలు అవలంబించడంతోనే వైసీపీని వీడినట్టు వసంత స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నూతలపాటి బాలకోటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. కానీ నేను చెప్తా ఉన్నా, దొంగోడు సింగిల్ గా వస్తాడు, జనమే గుంపులుగా వెళ్ళి దొంగను పట్టుకొని తరిమి కొడతారనే విషయాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, ఆదాయాన్ని పెంచాలి, దాని ద్వారా పేద ప్రజలకు సంక్షేమం చేయాలి. కానీ కేవలం అప్పులు తీసుకొచ్చి అప్పులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనుకోవటంలో ఉన్న వ్యవహారాన్ని మీరు గమనించాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి, అట్లాగే నేను తప్పకుండా చెప్తా ఉన్నాను, నేను పోయిన ఎన్నికల్లో విడివిడిగా మనం పోటీ చేసినప్పటికీ నేను ఒక ప్రజాప్రతినిధిగా, మైలవరం శాసనసభ్యుడిగా అందరికీ ఏ సమస్య వచ్చినా ముందున్నాను. ఈ రోజున మనం కూటమిగా కలిసి ముందుకు సాగుతా ఉన్న మనం ఖచ్చితంగా ఒక కుటుంబంగానే సాగి అన్ని విషయాల్లో ఉమ్మడిగా సాగుదామని, అటు అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇటు ఇందాక
మన గాంధీ గారు చెప్పిన అన్ని విషయాల పట్ల కూడా నేను సమతూకం పాటిస్తూ మీ అందరిని కలుపుకొని ముందుకు సాగుతానని ఈ వేదిక సభాముఖంగా తెలియజేస్తూ, చంద్రబాబు గడిచిన 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి 4 రెట్లు అధికమని మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు 14 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెల్లడించారు. పేదలను వాడుకుని వదిలేసే వ్యక్తి చంద్రబాబు అని, పేదవారికి పదవులు ఇచ్చి సమాజాన్ని బాగు చేయాలనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ గొల్లపూడి పరిధిలో ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు గొల్లపూడి కరకట్ట పరిసర ప్రాంతాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని తెలిపి వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ పార్టీ ప్రారంభం నుండి పార్టీ కోసం కమిట్మెంట్తో పేదల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్న కార్యకర్తలకు సీటు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించే సత్తా ఈ దేశంలో ఒకే ఒక్కడు మన జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సొంతమని అన్నారు. సీఎం జగన్ సింగనమల నియోజకవర్గానికి ఒక డ్రైవర్ని అభ్యర్థిగా ప్రకటిస్తే అతన్ని హేళన చేసే స్థితిలో చంద్రబాబు ఉన్నాడని విమర్శించారు. పేదవాళ్ళు కూడా రాజ్యాధికారం సాధించాలని జగన్ ఆలోచిస్తుంటే పేదవారు పేదవారిగా ఉండాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని అన్నారు. ఒక పేద డ్రైవర్కి ఎమ్మెల్యే గాని ఎంపీ గాని అయ్యే అర్హత లేదా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మైలవరంలో ఒక సామాన్య కార్యకర్తని అభ్యర్థిగా, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఒక కార్పొరేటర్ని, సింగనమలో ఒక డ్రైవర్ని ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టారని వివరించారు. దాని గుర్తు ఓటేయాలి, మమ్మల్ని గెలిపించాలి, అన్ని పనులు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు, అన్నీ మీ ఇంటికి ఇచ్చి వాళ్ళంట్లో వచ్చేస్తారు తప్పకుండా. మైలవరం నియోజకవర్గం జే కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామంలో కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గుమ్మడపు రవీంద్రనాథ ఇంటి ఆవరణలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మువ్వా నవకృష్ణ ప్రసాద్, జగన్మోహన్ రెడ్డి కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేశారని ఆయన వెల్లడించారు. జగన్ గెలిపించుకుంటే పేద ప్రజలు బాగుపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జే కొండూరు మండలం ఎంపీపీ వేములకొండ తిరుపతమ్మ, జెడ్పీటీసీ మంద జక్రి, మాజీ జెడ్పీటీసీ కాజా బ్రహ్మయ్య, మాజీ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వేములకొండ రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు వేములకొండ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. దళిత బాలకుల అక్షరాస్యుల జయ అరివీర శక్తుల కదలలేదు. మూఢ రాజకీయాల మొదలంట పిలికింప సాగు దెబ్బలకైనా దక్కలేదు. గుడ్డి వాదనలోని కుళ్ళు కడిగి వేయ వెలివేతులని బుద్ధి లేదు. ఆంధ్రజాతి సముద్రరావిలాంటి నిత్య సత్యము నిలిపిన నీతిపరుడు, జాతి మతభేదము ఎరుగని జ్ఞానమూర్తి పొడని జగన్మోహన్ పుణ్యమూర్తి. ఎన్నికల సందర్భంగా వర్గీకరణ అంశాన్ని తెర మీదకు తెచ్చి మాదిగల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న భాజపాకు బుద్ధి చెప్పాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పిలుపునిచ్చారు. గురువారం ఆయన ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా మోసం చేసిందని విమర్శించారు. అలాంటి పార్టీకి ఓట్లు వేసే విషయంలో మాదిగలు ఆలోచించాలని కోరారు. 2014 నుంచి అధికారంలో ఉన్న చంద్రబాబు వర్గీకరణపై నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మాదిగలని నమ్మించి నట్టేట మోసాడు, గొంతు కోసాడు. ఆయన చీటరు, ఆయన 420, ఆయన ఎన్నుపోటుదారుడు, ఆయన కుట్రదారుడు, అనేక రకాల పదాలు ఆపి నువ్వు మోసానికి అటన్నిటికీ ఏదన్నా ఉందని కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పిన మాట నువ్వు చెప్పినటువంటిది నంబర్ 1 మోసగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని నువ్వు చెప్పిన మాటే ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాదిగలను నడుస్తున్నటువంటి మాదిగలను అనగదొక్కుతున్నటువంటి చంద్రబాబు అని చెప్పని నువ్వు ప్రకటించావు. 2014 నుంచి 19 దాకా మాదిగలను అడగదొక్కుతున్న చంద్రబాబు నాయుడు అని చెప్పని నువ్వు ప్రకటనిచ్చావు. మాదిగలు చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్తామని చెప్పని ప్రకటనిచ్చాం. చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తామని చెప్పని ప్రకటనిచ్చాం. చంద్రబాబు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి అని చెప్పని ప్రకటనిచ్చాం. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని చెప్పని ప్రకటనిచ్చాం. వాటన్నిటితో పాటు మాదిగలకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పని మనం ప్రకటన చేశాం. మాదిగలకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబే అని చెప్పని ప్రకటన చేశాం. వాటితో పాటు చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది, చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని కూడా వేడుకున్నాం. అది 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని చెప్పి ఎన్నుకున్నాం.
స్వార్థపరులను చేరదీసి మాదిగలను అనగదొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు అని కూడా మాట్లాడారు. ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలే, మేము మాట్లాడిన మాటలు కాదు, ఇవన్నీ నువ్వు చెప్పిన మాటలే. 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మాదిగ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేశాడని, మాదిగలని లేకుండా చేశాడని, మాదిగ జాతిని మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఆయనకు అండగా నిలబడిన మాదిగలను కాదని మాలను తీసుకొచ్చి పక్కన పెట్టుకుని అవకాశాలు మొత్తం కల్పించాడని చెప్పని ఆయన నంబర్ 1 ద్రోహి అని చెప్పని మాదిగలకి నమ్మక ద్రోహం చేస్తున్నాడు, బుద్ధి చెప్పాలని చెప్పడంతో పాటు ఆయన మోసగాడని, ఎన్నుపోటుదారుడని, మామకు ఎన్నుపోటు పొడిశాడని, మాదిగలకు ఎన్నుపోటు పొడిశాడని, మాదిగలకు ద్రోహం చేశాడని చెప్పని చెబుతూ చంద్రబాబు నాయుడు 420 చంద్రబాబు నాయుడు మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పని ప్రచారం చేసినటువంటి నువ్వు ఈ రోజు మళ్ళా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కౌగిల్లోకి చేరవో సమాధానం చెప్పాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కౌగిల్లోకి చేరవో సమాధానం చెప్పాలి. రోజు ఎన్నికల సమయంలో మాదిగలను చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మనువాద పార్టీ బీజేపీని, మోసపూరితమైనటువంటి తెలుగుదేశాన్ని, బీజేపీ పొత్తును నమ్మే పరిస్థితిలో మాదిగలు లేరు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మాదిగ అభివృద్ధి కోసం వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి మాదిగలు ఏ విధంగా ఈ ఎలక్షన్లో ఏ పార్టీని ఎవరిని గెలిపించుకుంటే మా యొక్క ప్రయోజనాలకి ఉపయోగం ఉంటుందో అటువంటి ప్రయోజనాలని మేము చర్చించుకొని పెద్దల దగ్గర మనం పెట్టాం, రాజకీయ మా ప్రభుత్వ పెద్దల దగ్గర పెట్టాం. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన హామీలని రీత్యా మేము 2-3 రోజుల్లోనే పాఠం చేసి రాజకీయ నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర. చంద్రబాబు వల్లే 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారన్న జగన్. చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో మేం పోటీ పడాలనుకోవడం లేదని ఎద్దేవా. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు. శవాన్ని చూస్తే అందరూ బాధపడతారని, జగన్ కు మాత్రం శవాన్ని చూస్తే నవ్వొస్తుందని ఎద్దేవా. వైఎస్ తనకు పాత మిత్రుడని, వైఎస్ చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డానని వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. అమరావతిలో పేదవారు ఉండకుండా చంద్రబాబు దుర్మార్గపు రాజకీయం చేస్తారని ఆగ్రహం. అమరావతిలో ధనికులే నివసించాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా. పశ్చిమంలో పోటీకి సిద్ధపడ్డ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. కుల మతాలకు అతీతంగా పూజలు చేసి ఆశీర్వచనాలు అందుకున్న సుజనా. కూటమి కార్యకర్తలతో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సుజనా చౌదరి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.